కోసమే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల్లో మన పార్టీ నిలబడాలని, పోటీ చేయాలని, పోటీ చేయడానికి కూడా కారణాన్ని ఏదో ఆశామాత్రిగా ఏదో 10 తేడా ఉండి సరే నిలబెట్టుకుందామనో, లేదు అవతల పార్టీ వాళ్ళు ఒక 5 లాక్కొని మనం గెలుద్దామనో ఇవాళ పోటీ చేయట్లేదు. ఉన్న 800 పై తిరుగుకుంటే 600 పై తిరిగి మన పార్టీకి ఉన్నాయి. అవతల పార్టీకి 215 సరే మన ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో నా మొగ్గు నచ్చుకో, నాయుడు మొగ్గు నచ్చుకో, ధర్మశ్రీ మొగ్గు నచ్చుకో, లేదు కనబాబు మొగ్గు నచ్చుకో, ఒకరిద్దరు అటు ఇటు వెళ్ళిపోయిన ఉంటే ఇంకో 10 మంది కలుపుకుంటూ 215 ఉంటాయి. 210 కోట్లతో నీ ప్రజాస్వామ్యంలో 600 ఉన్న దాంతో పోరాడుతున్నట్టు ప్రజాస్వామ్యంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలనే ఈ పోటీ. అంటే ఇలా అధికారంలో పార్టీ తాలూకా వ్యవహారాలు ఎలా ఉంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని చెప్పడానికి ఈ పోటీ. లేకపోతే అంత పెద్దగా కాదు. ఒక 5, 3, 10 ఉంటే పోటీ చేసి వాళ్ళకున్న అసంతృప్తి ఉన్న వాళ్ళు చేసుకోవాలి. కానీ ప్రలోభాలు పెట్టి చేద్దామని, వాళ్ళకున్న అధికారాన్ని ఉన్న అవకాశాలని ప్రలోభాలు పెట్టి ఇవాళ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎవరు ఏ మనసు స్థాయిని మీరేమి పొంగడవక్కర్లేదు. మనందరం ఒక కుటుంబం. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ గౌరవం తగ్గకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే ఈ పార్టీ నాయకత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో చిన్న పెద్ద లేదు. ఎందుకంటే గౌరవం అనేది ప్రతి మనిషికి చిన్నవాడికైనా అవసరం, పెద్దవాడికైనా అవసరం. గౌరవ స్థాయిలకి అది ఉండాలి. ఆ ఉండడానికి వచ్చి ఎంత బంగారం పల్లెకైనా గోడదాకా ఉండాలనే సామెతగా నిలబెట్టుకోవడానికి మనకు గోడదాపు అవసరం. కాబట్టి ఈ ఎన్నికలకు ఎంత చెప్పట్లేదు. ఇప్పుడే చక్కగా చెప్పారు నాయుడు గారు, అలాగే మన దగ్గర మాడుగుల్లో అయితే 68 ఎంపీటీసీలు, 4 వచ్చి డెప్యూటీసీలు. అందులో ఒక 20 మంది కాకపోయినా 20 మంది కాకపోయినా మొత్తం ఎన్నికలు 72 ఉంటే 52 మంది. అలాగే తోటవరంలో చూసుకుంటే 78 ఉన్నాయి. 78తో పాటు 3 డెప్యూటీస్. అందులో 56 వచ్చి మన పార్టీకి ఉన్నాయి. 56 మన పార్టీ. 22 వచ్చి బయట ఉన్నారు సార్. ఇక్కడ ఒక 20, అక్కడ ఒక 20 బయట ఉన్నారు. అంటే ఇక్కడ ఒక 59 ఉన్నాయి. ఈ 59, ఈ 50 కాబట్టి నుంచి ఇక గదల్లా తయారవుతారు. పొలం పెట్టి ఇంకా వాళ్ళు చేయడానికి చూస్తారు. మరి మీ అందరూ ఎలా మనసు కట్టుకొని ఏ విధంగా స్థైర్యంగా ప్రజా శ్రేయస్ కోసం, పార్టీ కోసం, పెద్దల తాలూకా మాట కోసం నిలబడాలని నా తాలూకా అభ్యర్థన. గౌరవాన్ని కాపాడే బాధ్యత, మీ విలువని కాపాడే బాధ్యత, అది దయచేసి మీ అందరికి కూడా మనం చేస్తాం. అందుకే ఈ సమావేశం. దీని తర్వాత మరి ముసానాయుడుతోని దామేశ్వరితో మాట్లాడి ఈ మీటింగ్ తర్వాత రేపు ఎజెండా అవుతున్నాడు అనేది ఇక్కడ డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్దాం. నియోజకవర్గం వారి ఎంపీటీసీలు ఉన్న పెద్దలు, ఎవరు వస్తే డెప్యూటీసీలు, అలాగే ఉన్న పెద్దలందరూ కలిసి నియోజకవర్గం వారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మన తాలూకా మద్దతుని చెప్పి ఆ తర్వాత తొక్కలు కాగితం నేర్చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దయచేసి మీరు ఏం చెప్తే అది చేస్తాం.
కానీ అందరూ మనసుకు ఉండాలా, అది ఊరే ఉందామా లేకపోతే ఎక్కడైనా సరే ఆహ్లాదంగా ఉండడానికి వస్తామా ఏంటంటే శ్రద్ధతో కూర్చొని మేము డిసైడ్ చేసుకుంటాం అది చేద్దాం. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ అంటే ఇది మన ఏదో గెలుపనేది దానికోసం కాదు. ఈ ప్రలోభులకి, ఆ కుతంత్రాలకి, కువ్యక్తులకి ఉద్యోగం ఉండడానికి మనం చేస్తున్న కార్యక్రమం. నాకు తెలిసి నేను ఎన్నికల్లో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 15 సంవత్సరాలు వచ్చి డైరెక్ట్ గా అధికారంలో ఉన్నా మంత్రిగా. ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను, ఒక 7 సంవత్సరాలు వచ్చి సెంట్రల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కానీ ఎంత ఎత్తున మన డిఫరెన్స్ ఉన్న తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం తయారుగా ఎప్పుడు చేయలే. అంతకుముందు కూడా వైసీపీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో వైసీపీకి దగ్గర ఒక 50 తేడా ఉండేది. అంతే ఉంటే పొద్దున్న ఎత్తుకుని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసి అని ఆ రోజు మన ఎంఎస్ మూర్తిను ఈ కూడా మనం ఈ పొలంలో కలిసి గుర్తించాం. ఆ తదుపరి దాంట్లో మళ్ళీ రాజుగారు అందరూ కూడా మరి తర్వాత ఎన్నికయ్యారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక అర్థం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి.